ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో కానీ, అదేవిధంగా జనవరి నెలలో కానీ, లేదా ఫిబ్రవరి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారికి, శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవాలి, అదేవిధంగా శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా మనకి శ్రీవారి సేవలు కూడా టీటీ దేవస్థానం వారు మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేపు అనగా మనకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఫిబ్రవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కానీ, లేదా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారి యొక్క రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అయితే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. మనకి సాధారణంగా 6 మెంబర్స్ అంటే మనకి ఈచ్ పర్సన్కి రూ. 300 అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెల 2026లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీవారి యొక్క సేవలు కూడా తరించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 25వ తారీఖున మనకి నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. అకామిడేషన్ అంటే మనకి ఆన్లైన్లో రూ. 100 రూము, అదేవిధంగా రూ. 1000 రూము, 1500 వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫిబ్రవరి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క అకామిడేషన్ అన్నది మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అకామిడేషన్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు అక్కడ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు 26వ తారీఖున నవంబర్ నెల ఉదయం 10 గంటలకి మనకి డిసెంబర్ నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి డిసెంబర్ నెల అంటే మనకి తిరుపతిలో జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు మనకు అందుబాటులో ఉంటాయండి. ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండేటువంటి ఒకే ఒక స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అండి. ఈ టికెట్ కాస్ట్ మనకి రూ. 1600 ఉంటుంది. 2 సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. వామం అనంతరం కూడా మీరు తిరుమల కొండపైన శ్రీవారిని రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వామం అంటే తిరుపతిలో అరకు దగ్గర ఉన్న సప్త గో ప్రదక్షిణశాల దగ్గర వామం అయితే జరుగుతుందండి. వామం టికెట్ కాస్ట్ ప్లస్ దర్శన టికెట్ కాస్ట్ కూడా 2 కలిపే ఉంటాయి. ఇద్దరికి కలిపి రూ. 1600. కాబట్టి ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. మీకు ఆన్లైన్లో ఒక 200 టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా రేపు 26వ తారీఖున నవంబర్ నెల ఉదయం 11:30కి ట్రస్ట్ అండ్ స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే మీ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫిబ్రవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹1,00,000 పైగా ఎవరైతే డొనేషన్ చేశారో మీరందరూ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ కూడా 2 కూడా బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క యూజర్ ఐడి తోటి లాగిన్ అవి మీరే స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా
మనకి జనవరి నెలకు సంవత్సరం బట్టి స్వయంవరిక శ్రీవారి సేవలైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ. దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గాను లేదా 10 మంది గానీ, 15 మంది గానీ గ్రూప్‌గా కూడా మీరు తిరుమలలో గానీ లేదా తిరుపతిలో గానీ శ్రీవారి భక్తులకు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇది వచ్చి మనకి 26వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకైతే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి జనవరి నెల 25వ తారీఖున రథసప్తమి వచ్చింది కాబట్టి మనకి ఆ టైంలో స్వయంవరిక శ్రీవారి సేవకు సంబంధించి బట్టి ఏజ్ అన్నది తగ్గించడం జరిగిందండి. జనరల్‌గా అయితే మనకి శ్రీవారి సేవకు సంబంధించి బట్టి వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. కాకపోతే రథసప్తమి గానీ లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో గానీ లేదా మనకి బ్రహ్మోత్సవాల టైంలో గానీ ఈ శ్రీవారి సేవకులకు సంబంధించి బట్టి వయసు అన్నది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తెలుసుకుని ఎవరైతే రథసప్తమి ఆ డేట్‌లో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ముందుగానే ఏజ్ అన్నది కాలిక్యులేట్ చేసుకుని ఈ సేవ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో గ్రూప్‌గా అంటే ఆడవారు, మగవారు కూడా కలిపి వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే ఆడవారు సెపరేట్‌గా లేదా మగవారు సెపరేట్‌గా కూడా 10 మంది గానీ, 15 మంది గానీ గ్రూప్‌గా వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా మీరు వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి పరకామణి సేవ అంటే ఇందులో ఎంప్లాయీస్ కోటా, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ పరకామణి సేవలో మనకి జనరల్ కోటా ఉంటుందండి. మీరు కూడా పరకామణి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా జనవరి నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి సేవలో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా రేపు మనకి 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్ కానీ లేదా టీటీడీ దేవస్థానం సంవత్సరం బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నవనీత సేవ జనవరి నెలకు సంవత్సరం బట్టి క్వార్టర్లో భాగంగా రేపు 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నవనీత సేవ అంటే కేవలం ఇది ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. ఇలాగే తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో సేవ అయితే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. పరకామణి సేవ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు ఒకరోజు ముందుగా సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. అదేవిధంగా మనకి స్వామివారి శ్రీవారి సేవ, నవనీత సేవ అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రింట్అవుట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. అవి ఫాలో అవుతూ మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటలు ఈ మధ్య ప్రాంగణంలో మీరైతే రిపోర్ట్ చేయాలి. మీకు ఆడవారికి అయితే సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మగవారైతే సేవా సదన్ 2 దగ్గర అయితే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి వినియోగించుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.